మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం, ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి. మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం. అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది, పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుతో ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. అది 2003లో. అంతలో 2004 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం, దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే 25-30 ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత